హాయ్ గైస్ అందరికీ. హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. అండ్ లాస్ట్ వీకెండ్ వచ్చేసి నేను మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే వనపర్తి దగ్గర ఇంకో విలేజ్కి వెళ్ళాం అనమాట. సో అక్కడ నుంచి కొంచెం టైం దొరికితే ఏమన్నా ప్లేసెస్ విజిట్ చేద్దామా అని గూగుల్లో సెర్చ్ చేస్తుంటే వి ఫౌండ్ దిస్ టెంపుల్. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీదేవి భూదేవి సంహిత శ్రీ రంగనాథ టెంపుల్ అనమాట. యూ కెన్ సెర్చ్ ఇట్ ఆన్ గూగుల్. ఇట్ ఈస్ నియర్ బై వనపర్తి. అండ్ తెలంగాణ నుంచి మన లైక్ హైదరాబాద్ నుంచి మనకి 165 km వస్తుంది. 3.5 hours వచ్చిందనమాట మాకు. అండ్ టెంపుల్ హిస్టరీ తెలుసుకుంటుంటే వీ ఫౌండ్ దట్ ఇట్ వాజ్ బిల్డ్ బై వనపర్తి కింగ్. లైక్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై శ్రీరంగం టెంపుల్ తమిళనాడు. అండ్ ఆ కింగ్ కట్టించాడు అనమాట. ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ 18th century. ఇదంతా నేను అక్కడ తెలుసుకుంటే తెలిసింది. అండ్ మనకి బిసైడ్ ఆఫ్ ద టెంపుల్ మనకి పుష్కర్ని లేక్ ఉంటుంది. మాకు ఎండ ఎక్కువ ఉండడం వల్ల మేము వీ కుడెంట్ ఏబుల్ టు టేక్ ద పిక్చర్స్ అండ్ వీడియోస్ అనమాట. సో అక్కడ ఒకవేళ మనకి రావాలనుకుంటే మార్నింగ్ 6 AM నుంచి 6 PM వరకు మనకి టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఒక్క డే సరిపోతుంది. లైక్ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మనం ఈ టెంపుల్ విజిట్ చేసి ఇంకో ప్లేస్ కూడా కవర్ చేయొచ్చు అనమాట. ఇట్ వాజ్ ఆల్సో నియర్ బై ఆఫ్ దిస్ టెంపుల్. అండ్ అక్కడ మీరు స్టే చేసి మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఒక వీకెండ్ గేట్వే లాగా ఇది సరిపోతుంది. అండ్ మేము టెంపుల్ లోపల కొన్ని వీడియోస్ తీసాం. టెంపుల్ బయట అట్మాస్ఫియర్ అంబియన్స్ అండ్ చాలా బాగుందనమాట. ఎంత పీస్ఫుల్గా ఉందంటే రష్ కూడా లేదు. నాకు తెలిసి టెంపుల్ ఎక్కువ తెలిసి ఉండదు ఎవరికి హైదరాబాద్లో కూడా. మీరు ఎప్పుడైనా టెంపుల్ ఏదన్నా విజిట్ చేయాలి, కొత్త ప్లేస్ చూడాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. ఆ గోపురం చుట్టూ ఆ బర్డ్స్ అలా వెళ్ళడం అవన్నీ మేము వీడియోస్ తీసుకున్నాము. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా పీస్ఫుల్ ఉండే. సో గివ్ ఇట్